హలో హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఎప్పుడు నెయిల్ ఆర్ట్ అనేది ఎలా చేసుకుంటాను, సింపుల్గా నెయిల్ పాలిష్ అనేది ఎలా వేసుకుంటాను ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫుల్ వీడియో చూసేయండి. అలాగే ఈ 3 నెయిల్ పాలిషెస్ కూడా ప్రైజెస్ బడ్జెట్ ఫ్రెండ్లో ఎలా తీసుకోవాలి ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, చూడకపోతే చూసేయండి. హలో హాయ్ అండి. ఫస్ట్ అయితే నేను నెయిల్ పాలిషెస్ అయితే ఏమేమి ఉన్నాయో చూసుకుంటాను. మీకు ఇప్పుడు రెగ్యులర్గా అయితే గోల్డ్ అలాంటిది అంటే ఆల్రెడీ దగ్గరలో బర్త్డేస్ అలాంటివి ఉన్నప్పుడు మనం గోల్డ్ కానీ సిల్వర్ కానీ వేసుకున్నామంటే అన్ని డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయిపోతాయండి. అదే నార్మల్గా కలర్స్ అలాంటివి వేసుకున్నామంటే పర్టికులర్గా మ్యాచ్ అవ్వకపోవడం, డిఫరెంట్గా ఉండడం అలా అయితే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నా నెయిల్స్ అయితే షాప్లో వర్క్ చేస్తున్నప్పుడు అయితే విరిగిపోయాయండి. చిన్న నెయిల్స్ ఉన్నాయి. అయినా మీకు చిన్న నెయిల్స్ అయినా కూడా నీట్గా ఎలా ఉండాలో అయితే చూపిస్తాను. నాకు తెలిసిందండి, నేను నార్మల్గా కాలేజ్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఎప్పుడు చేసుకుంటూ ఉండేదాన్ని. అలాగే ఇప్పుడు ఈ నెయిల్స్ని మనం ఈ నెయిల్ షేపర్ ఉంది కదండి, దాంతో ఫస్ట్ సైడ్ స్ట్రైట్గా చేసుకోవాలండి. చేసుకున్నాక పైన ఇలా కర్వ్లా ఇలా ఒక ఎగ్ షేప్ ఉంటుంది కదా, అలా దాంతోనే జస్ట్ అలా అలా అంటే ఒక చిన్న షేప్ అనేది వస్తుంది. అంటే పర్ఫెక్ట్గా నెయిల్స్ పెద్ద ఉన్న వాళ్ళైతే షేప్ అనేది తీసుకోవచ్చు, చిన్న చిన్న ఉన్న వాళ్ళకి ఇలా తీసుకుంటే సరిపోద్దండి. నేనైతే గోల్డ్ నెయిల్ పాలిష్ అయితే వేసుకోవాలనుకున్నాను. నెయిల్ షేప్ చేసిన తర్వాత నెయిల్స్ క్లీన్ చేసేసుకుని ఇప్పుడైతే నెయిల్ పాలిష్ అయితే అప్లై చేసుకోవాలి. అదే నెయిల్ పాలిష్ డార్క్ షేడ్ ఉందనుకోండి, ఒకసారి వేసుకుంటే సరిపోద్ది. అదే నెయిల్ పాలిష్ లైట్గా ఉంటే 2 times అప్లై చేసుకోవాలి. ఇదైతే కొంచెం లైట్గా ఉంది. లైట్గా ఉన్నప్పుడు ఒక కలర్ వస్తుంది, డార్క్గా ఉన్నప్పుడు అయితే ఒక కలర్ వస్తుంది. ఈ వీడియోలో నేను అప్లై చేసుకుంటున్నాను కదా నెయిల్ పాలిష్, చూసారు కదా. గోల్డ్నే కాదండి, ఆ ప్లేస్లో మనం సిల్వర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే రీసెంట్గా జ్యూస్ కంపెనీ నెయిల్ పాలిషెస్ అయితే తీసుకున్నాను. ఇవైతే ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి. మ్యాక్సిమం మనకి ఒక 10-20 days వరకు అసలు పోవట్లేదు. ఎందుకంటే దాని మీద మళ్ళీ మనం షైనర్ అనేది వేసుకున్నామంటే ఎక్కువ రోజులు అయితే ఉంటుందండి నెయిల్ పాలిష్. మీరు ఏ బ్రాండ్ నెయిల్ పాలిష్ వాడుతున్నారో కామెంట్ చేయండి. అలాగే మన గివ్ అవే వీడియో కూడా ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు కదా, ఇద్దరైతే కామెంట్ చేశారండి. అందులో ఒకరిని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే 500 అవగానే గిఫ్ట్ పంపించేయడం అనేది జరుగుతుంది. ఇంకోండి, గోల్డ్ కలర్ నెయిల్ పాలిష్ కంప్లీట్గా వేసేసుకున్నాను, చూసారు కదా. చాలా నీట్గా అయితే వచ్చింది. చూసుకుంటున్నాను నేను సైడ్స్ ఏమన్నా అంటుకుందా లేదా అనేది. చిన్న నెయిల్స్ అయినా చూసారు కదా, షేప్ అయితే కనబడుతుంది కదా. అలాగే మనం ఆ నెయిల్ షేపర్తో ఫస్ట్ సైడ్ ఇలా స్ట్రైట్గా చేసుకుని ఆ తర్వాత పైన ఇలా ఎగ్ షేప్లో చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ టైం ఇక్కడ మన దగ్గర ఏదైనా చమ్కీలు కానీ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్గా షైనర్ అనేది వేసుకోవచ్చు. నాకు చమ్కీల్ లాంటిది ఇలాంటిది అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నెయిల్స్ ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది నెయిల్ పాలిష్. అప్పుడు ఏదైనా గబుక్కుని మన చేతికి తగిలినా ఇది 3 layers ఆఫ్ నెయిల్ పాలిష్ ఉండడం వల్ల మన వేలికి అంత ఇలా తగలదండి. మనం ఏమైనా కట్ చేసినప్పుడు కానీ జస్ట్ గోరు దాకా వెళ్ళి గోరు ఎరిగినా పర్వాలేదు, కానీ మన నెయిల్కి అయితే మన వేలికైతే ఏమవుదు. అందుకే ఎప్పుడు నేను ఇలా వేసుకుంటాను షాప్లో వర్క్ చేసినప్పుడు. అలాగే ఒకసారి పెద్ద నెయిల్ పెంచుకున్నాక విరిగిపోయిందండి, చాలా పెయిన్ అయితే వచ్చింది. అప్పటి నుంచి నేను మీడియం సైజు నెయిల్సే నేను పెంచుకుంటానండి, బాగా పెద్దవి పెంచుకోను. బాగా పెద్దవి పెంచుకున్న 3 coats మన నెయిల్ పాలిష్ వేసినా అది చాలా బాగోదండి. అసలు కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది. ఇలా అయితేనే బాగుంటుంది. చమ్కీలు అయితే వేసిన తర్వాత లుక్ అయితే ఎలా ఉందో చూడండి. నేనైతే ఈ వీడియోలో మీకు చూపించిన 3 నెయిల్ పాలిషెస్ ఇక్కడ చూస్తున్నాను. ఫస్ట్ది జ్యూస్ కంపెనీ, అదేమో 50 రూపీస్. నెక్స్ట్ బిల్లా సెకండ్ నెయిల్ పాలిష్ కూడా 20,
థర్డ్ నెయిల్ పాలిష్ 50 రూపీస్, బడ్జెట్ ఫ్రెండ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షేర్ చేయండి.